నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। చీరాల మండలంలో ఇసుక అక్రమ రవాణాపై జిల్లా కలెక్టర్ వెంకటమురళి సీరియస్ బోయినవారిపాలెం ఘటనపై ఆగ్రహం। విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన చీరాల రెవెన్యూ ఇన్స్పెక్టర్ 2 వీఆర్ఓలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు। రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా చీరాల వామపక్ష పార్టీలు దళిత బహుజన ప్రజా సంఘాల నేతలు నిరసన ప్రదర్శన। అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్। చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 5 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న వేటపాలెం పోలీసులు ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలింపు। చీరాల మండలంలో ఇసుక అక్రమ రవాణాపై జిల్లా కలెక్టర్ వెంకటమురళి సీరియస్ అయ్యారు। ఇటీవల బోయినవారిపాలెం ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన చీరాల రెవెన్యూ ఇన్స్పెక్టర్ 2 వీఆర్ఓలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు। చీరాల మండలంలో ఇసుక అక్రమ రవాణాపై జిల్లా కలెక్టర్ వెంకటమురళి సీరియస్ అయ్యారు। ఇటీవల బోయినవారిపాలెం ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన చీరాల రెవెన్యూ ఇన్స్పెక్టర్ 2 వీఆర్ఓలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు। ఇటీవల ఇసుక మాఫియా వివాదాల నేపథ్యంలో 2 వర్గాలకు చెందిన ఇసుక మాఫియా ఓ వర్గానికి చెందిన బోయినవారిపాలెం శివారు ప్రాంతాల్లో జీసీబీకి నిప్పంటించారు। ఈ వివాదం కాస్త జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి వెళ్లడంతో ఘటనపై విచారణ జరిపారు। విషయంపై బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఆగ్రహం వ్యక్తం చేశారు। ఈ క్రమంలోనే విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన చీరాల రెవెన్యూ ఇన్స్పెక్టర్ 2 వీఆర్ఓలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు। రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా చీరాలో వామపక్ష పార్టీలు దళిత బహుజన ప్రజా సంఘాల నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు। నిరసన కార్యక్రమంలో అంబేద్కర్ పై అవమానకరమైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశాయి। పార్లమెంట్లో అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను వెంటనే రాజీనామా చేయాలని పలువురు దళిత బహుజన ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు। రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా చీరాల వామపక్షాలు దళిత బహుజన ప్రజా సంఘాల నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు। ఈ నిరసన కార్యక్రమంలో అంబేద్కర్ పై అవమానకరమైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు। రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు సమానంగా హక్కులు కల్పించారని గుర్తు చేశారు। అలాంటి మహనీయుని అమిత్ షా ఆకాశం వెళ్లగాకాడని మండిపడ్డారు। అంబేద్కర్ మనస్ఫూర్తిని తీవ్రంగా వ్యతిరేకించారు। అన్ని వర్గాల కోసం ఆయన కృషి చేశారని గుర్తు చేశారు। కేంద్ర మంత్రి పదవి నుంచి అమిత్ షా తప్పుకోవాలని లేని పక్షాన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు। నిరసన ప్రదర్శనలో దళిత బహుజన ప్రజా సంఘాల నేతలు బాబురావు, మాచెల మోహన్ రావు, కొండయ్య జయరాజ్, గుల్షార ఆశీర్వాదం, కొందరు కిరణ్, సుందరం తదితరులు పాల్గొన్నారు। అమిత్ షా తన ఇష్టానుసారంగా భారత పార్లమెంట్ 75 సంవత్సరాలు పూర్తయ్యి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పార్లమెంటు ఉత్సవ కార్యక్రమాల్లో అమిత్ షా నోరు జారి మాట్లాడా, ఉద్దేశపూర్వకంగా మాట్లాడా? ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అని పదే పదే తలుచుకుంటున్నారు। అదే మరి భగవంతుని తలుచుకుంటే వాళ్ళు 7 జన్మలకి పుణ్యాత్ములుగా స్వర్గంలో ఉంటారని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది। అంటే ఇది ఈరోజు మనం అంబేద్కర్ ఏదో ఈరోజు మాట్లాడారని మనం అనుకుంటున్నాం। అది 1949 జూలై 10వ తారీఖు నాడే ఎంఎస్ గోవాల్కర్ అనే వ్యక్తి మనుధర్మ స్మృతిలో ఉన్నటువంటి చట్టాలని మనుస్మృతిలో ఉన్నటువంటి ఆచరణలో ఉన్నటువంటి విధానాలని సాంప్రదాయాలని చట్టంగా రూపొందించడం కోసం రాజ్యాంగంలో పొందుపరచాలని చెప్పేసి ఆ రోజు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వాళ్ళ నిరసన తెలియజేస్తూ లేఖ రాయడం జరిగింది। అంటే మనం ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటనలు ఏదైనా కానీ చూస్తే చరిత్రలో ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, బీజేపీ పార్టీలు చేస్తున్నటువంటి ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని దెబ్బతీసే దానిలో కుట్రలో భాగంగా మనం దీన్ని చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను గట్టిగా మీ అందరికీ చెప్తున్నా। హైరార్కీకి అంటే ఆధిపత్య కులాల వరకే పరిమితం అయ్యేటటువంటి సామాజిక సంపదని పంపిణీ చేసుకునేటువంటి స్థితి కొనసాగడానికి చట్టబద్ధత చేయమని ఆ రోజునే వాళ్ళు డిమాండ్ చేశారు। దాన్ని వర్గ దృక్పథంతో, వర్గ స్వభావంతో ఈ దేశంలో ఉన్నటువంటి కుల పిచ్చితో నడుస్తున్నటువంటి వ్యవస్థను వ్యతిరేకిస్తూ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో చాలా చక్కని విషయాలు మన అందరికీ స్వేచ్ఛ, సమానత్వాన్ని, ఆర్థిక సమానత్వాన్ని అందించే అవకాశాలు కల్పించినటువంటి చట్టాలు మనం ఈరోజు అనుభవిస్తున్నాం।
కాబట్టి ఇవాళ భారత రాజ్యాంగానికి వస్తున్నటువంటి పెనుముప్పుగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్యగా మనం గుర్తించాలి. ఇది నా స్వేచ్ఛకి, వ్యక్తిగత స్వేచ్ఛకి, సామాజిక స్వేచ్ఛకి, సామాజిక పరిస్థితి, సామాజిక అభివృద్ధికి కూడా విఘాతం కల్పించే అంశంగా మనం గుర్తించకపోతే రానున్న కాలంలో భవిష్యత్ తరాలు నష్టపోతాయి అని చెప్పేసి మనం ఎంతో కొంత త్యాగాలకి సిద్ధమయ్యి దీన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీ విధానాలని, ఆర్ఎస్ఎస్ బజరంగ దళ యొక్క విధానాలను అమలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని పూర్తిగా ప్రజలందరూ కూడా, బడుగు బలహీన వర్గాల ప్రజలతో పాటు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా, ఎవరైతే మరి ఈ రోజు ఆర్థిక అసమానతలకి గురవుతున్నారో, సామాజిక అసమానతలకు గురవుతున్నారో వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని చెప్పి మీ అందరి ముందు ప్రతిజ్ఞ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 5 ఇసుక ట్రాక్టర్లను వేటపాలెం పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా తరలిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని వేటపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 5 ఇసుక ట్రాక్టర్లను వేటపాలెం పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వేటపాలెం సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వేటపాలెం పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవన్నారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ల పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణాలో భాగంగా పోలీసు వారు నియంత్రణగా కృషి చేస్తున్నాము. ఈ అక్రమ రవాణాలో భాగంగా పోలీసు వారు NH 216 హైవే మీద పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా రెవెన్యూ వారు మరియు పోలీసు వారు ఒక పికెట్ ఏర్పాటు చేసి ఎవరైతే ప్రభుత్వానికి విరుద్ధంగా ఇసుకను తోలుతారో వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా నిన్న రాత్రి 5 ట్రాక్టర్లను ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా తోలిస్తున్న ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేయడం జరిగింది. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీని ప్రకటించిన మద్యం దుకాణాలను లైసెన్స్ మంజూరు చేసిన క్రమంలో గడిచిన 2 నెలల కాల వ్యవధిలో చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పరిధిలోని 4 మండలాల్లో బెల్ట్ దుకాణాలు, నాటుసారా, మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపినట్లు చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సిఐ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం క్రయ విక్రయాలు చేస్తే శాఖపరమైన చర్యలు తప్పవని చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సిఐ నాగేశ్వరరావు హెచ్చరించారు. కొత్తపేటలోని స్థానిక ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ 2 నెలల కాల వ్యవధిలో చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పరిధిలోని 4 మండలాల్లో ఎక్సైజ్ శాఖ నమోదు చేయబడిన కేసుల వివరాలను ఆయన వెల్లడించారు. నాటుసారా, గొలుసు దుకాణాలు, అక్రమ మద్యం తరలింపు వంటి కేసులు 57 నమోదయ్యాయన్నారు. అలాగే పాత కేసుల్లో 36 మంది ముద్దాయిలను తహసీల్దార్ వద్ద 1,00,000 పూచీకత్తుపై బైండ్ ఓవర్ చేసినట్లు స్పష్టం చేశారు. భవిష్యత్తులో సైతం ఎక్సైజ్ శాఖ దాడులను కొనసాగుతాయన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ దుకాణాలు, నాటుసారా, మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నేను ఇక్కడ ఎక్సైజ్ సిఐగా బాధ్యతలు చేపట్టి 10వ నెల 1వ తారీఖు ఆ రోజు నుంచి అప్పుడే కొత్తగా పాలసీ వచ్చి ఎక్సైజ్ పాలసీని 24 షాపులు లాటరీలో అత్యధికంగా అప్లికేషన్లు వేయించి పాడించి లైసెన్సులు ఇచ్చేసి ఆ తర్వాత నుంచి ఇక్కడ బెల్ట్ షాప్లోనే క్రైమ్ గురించి ఇప్పటి వరకు 57 అనగా దగ్గర 30 నెలకు 30 చొప్పున కేసులు పెట్టుకుంటూ విపరీతంగా ఐడి మీద కానీ, NDPL మీద కానీ, బెల్ట్ షాపుల మీద కానీ ఉక్కుపాదం మోపుతూ చక్కగా ఉద్యోగం చేస్తుంటే కొంతమంది తెలిసి తెలియకుండా కొన్ని పత్రికలు నా మీద దుష్ప్రభావం చేస్తున్నారు. దానివల్ల నాకు నిరుత్సాహపడుతుందే కానీ
ఉత్సాహం రాదు. నేను పనిచేసి కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఉత్సాహంగా నలుగురు పొగిడితే మేము చక్కగా పనిచేసేవాళ్ళం. ఈ స్టేషన్ ఈ ఆఖరి స్టేషను నాకు సర్వీస్ 1 సంవత్సరం మాత్రమే సర్వీస్ ఉంది. ఇప్పటి వరకు నేను ఇంత కష్టపడి పనిచేస్తుంటే ప్రోత్సాహం కలిగించాలని 2 నెలల లైసెన్సులు ఇచ్చేసాం. 57 కేసులు మొత్తం కట్టాను. అవి బెల్ట్స్ కేసులు, సారాయి కేసులు, NDPL కేసులు. బైండ్ ఓవర్లో 36 మందిని బైండ్ ఓవర్ చేశాను. ఈ రిసార్ట్స్ ఇక్కడ సముద్ర తీర ప్రాంతంలో రిసార్ట్స్లు అంతమంది అన్నాడు జనరల్ బస్సుకి ఈవెంట్ పర్మిషన్ తీసుకోలేదు. కానీ నేను వచ్చి ఇప్పటి వరకు 7 కట్టించాను. ఇంకా అన్న ఉంటే అర్హులందరికీ లైసెన్స్ కట్టించి మధ్యం రేపొద్దున పర్మిషన్లు ఇస్తాను జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను వచ్చి వాళ్ళందరికీ చేస్తేనే అది జరుగుతుంది. కానీ ఊరకు నేను స్టేషన్లో కూర్చుంటే వాళ్ళు చెప్పినట్టు కళ్ళు మూసుకుని కూర్చుంటే ఇవన్నీ జరగవు. ఇంకేది ఎక్సైజ్ నేరం గురించి ఏ విషయం తెలిసినా ఇమీడియట్గా నేను ఎఫెక్ట్ అయ్యి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాను. మీరు దయచేసి మీ నెంబర్ కానీ మీ పేరు కానీ కూడా బయట తెలియకుండా నేను రైడ్ చేసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటానని మనవి చేస్తూ నా నెంబర్ చెప్తాను. 9440513741. నా చేస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని మీకు మీ మనసులో మన్నన పొందడానికి ప్రయత్నిస్తాను. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో వర్చువల్ పద్ధతి ద్వారా నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ కు 103 మంది కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ప్రకటన ద్వారా తెలియజేశారు. కళాశాల విద్యార్థులకు విద్యతో పాటుగా ఉపాధి అవకాశాలే లక్ష్యంగా సెయింట్ ఆన్స్ కళాశాల యాజమాన్యం కృషి చేస్తుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో వర్చువల్ పద్ధతి ద్వారా నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ కు 103 మంది కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ప్రకటన ద్వారా తెలియజేశారు. సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ కు సంవత్సరం 2025 సంవత్సరం ఇంజనీరింగ్ పూర్తి కాబోయే విద్యార్థులకు వర్చువల్ పద్ధతి ద్వారా నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో 103 విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలియజేశారు. కాగా ఇంటర్వ్యూలో సిఎస్ఈ విభాగం నుంచి 31 మంది, ఈసీఈ విభాగం నుంచి 34 మంది, ఈఈ నుంచి 4, సివిల్ ఇంజనీరింగ్ విభాగం నుంచి 5, ఏఐఎంఎల్ నుంచి 19 మంది, సైబర్ సెక్యూరిటీ విభాగం నుంచి 2, డేటా సైన్స్ విభాగం నుంచి 6, ఐఓటీ విభాగం నుంచి 2 ఎంపికైనట్లు తెలిపారు. ప్రాంగణ ఎంపికల్లో ఎంపికైన విద్యార్థులకు 2,70,000 రూపాయల వార్షిక వేతనం, ఇతర అలవెన్స్లు లభిస్తాయని కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ నూతలపాటి పూర్ణచంద్రరావు తెలిపారు. ప్రాంగణ ఎంపికల్లో ఎంపికైన విద్యార్థులకు అక్రిడిటేషన్స్ డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు, మేనేజర్ ఆర్వి రమణమూర్తి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు. చీరాలపట్నంలోని శ్రీనివాసనగర్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో ఆదివారం బాపట్ల జిల్లా ఆదిశైవ అర్చక సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లా ఆదిశైవ అర్చక సంఘ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదిశైవ సంఘీయుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. చీరాలపట్నంలోని శ్రీనివాస్ నగర్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో ఆదివారం రాష్ట్ర ఆదిశైవ అర్చక సంఘం అధ్యక్షులు సత్య సీతారామ శర్మ అధ్యక్షతన బాపట్ల జిల్లా ఆదిశైవ అర్చక సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఆదిశైవ సంఘం నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు నూతన ఆదిశైవ అర్చక సంఘం అధ్యక్షులుగా ఎన్నిక కాబడిన సుబ్రహ్మణ్య బాపూజీ, ప్రధాన కార్యదర్శిగా రాజ్ కుమార్ శర్మ, కోశాధికారిగా శ్రీనివాసులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగకపోగా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతిని పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ఒకవైపు ప్రజా సంక్షేమ పథకాల అమలుపై ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందన్నారు. ఇదే క్రమంలో ఆదిశైవ సంఘీయుల అభ్యున్నతికి తామంతా కృషి చేస్తామన్నారు. ఆదిశైవ సంఘీయుల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమాలను సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా బాధ్యులు కారంశెట్టి నగేష్ కుమార్, శంకర్ కుమార్ తదితరులు పర్యవేక్షించారు. అలాగే చీరాల పట్టణ ప్రాంతాల్లో కూడా 2,000 కుటుంబాలు ఉన్నట్టు తెలుస్తుంది. డిస్ట్రిక్ట్ లేదా చీరాలు వాళ్ళు లాభం చేసుకున్నా కూడా 8,000 మంది ఇక్కడ జీవనం సాగిస్తారు. మరి ఇంతమంది ఉంటే ఈ సమస్యలు ఎందుకు ఇప్పుడు దాకా మనకి పడితేమని పెట్టారు, పార్టీలు అర్థం కావట్లేదు. బట్ మన చంద్రబాబు నాయుడు మన సీఎం గారు ఈ మధ్య చదివాను నేను, అర్చకుల జీవితాలు
ఇంతకుముందు 10,000 ఉన్నదాన్ని 15,000 చేశారు, తర్వాత 5,000 ఉన్నదాన్ని 10,000 చేశారు. దానికి కారణం బహుశా మీ సంఘం యొక్క కృషి అని నేను నమ్ముతా ఉన్నాను. తర్వాత మాకు సీఎం గారి అందరి సమస్యలు అర్థం చేసుకునే ఓ బ్రాడ్ మైండ్ అయిపోతుంది. దానివల్ల బహుశా ఏదైనా అర్థం చేసుకొని చేస్తారనుకుంటున్నాను. అయితే ఈ సంఘం ఎందుకు మన సంఘంలో ఏర్పడతాం, ఏ సంఘం అయినా, ఏ రిలీజియన్ అయినా, ఏ కులమైనా ఎందుకు పడతామంటే మన యొక్క హక్కులను మనం కాపాడుకోవాలి. మనకున్న రావాల్సిన భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన బాబాసాహెబ్ చేసిన రాజ్యాంగంలో మన అందరికీ కల్పించిన హక్కులను కాపాడుకోవడానికి మన సంఘంలో ఏర్పడ్డాయి. అలాగే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ముఖ్య పాత్ర వహించే మీ హక్కులు కూడా కాపాడాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలకు ఉంది. మీ అందరికీ హక్కులు కాపాడాల్సిన బాధ్యత ఉంది. అందరి హక్కులు ఎలా కాపాడుతారో మీ హక్కులు కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం. అలాగే మీరు చాలా ప్రాముఖ్యమైన విధులు నిర్వహిస్తారు ఈ దేశంలో. ఎందుకంటే ఒక 80% హైందవులు ఉన్నారు ఈ దేశంలో. ఈ హైందవులు మొత్తం కూడా వాళ్ళు చేసే కుటుంబ కార్యక్రమాలు, తర్వాత వ్యక్తిగత జీవితాల్లో ఏది చేసినా మీ ప్రమేయం లేకుండా. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి వెలిసిన తిరుమల పుణ్యక్షేత్రంలో జనవరి నెలలో జరిగే విశేష కార్యక్రమాలను టీటీడీ అధికారులు ప్రకటించారు. జనవరి 9న చిన్న శాతుమోర, 10న వైకుంఠ ఏకాదశి, స్వర్ణరథోత్సవం, వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం, 11న వైకుంఠ ద్వాదశి, స్వామి పుష్కరిణి, తీర్థముక్కోటి చక్ర స్నానం పర్వదినాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 15వ తేదీన ప్రణయ కలహోత్సవం, గోదా ప్రణయం, 17న తిరుమలిసై ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం, 18న శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం, 19న పెద్ద శాతుమోర వైకుంఠ ద్వార దర్శనం నిర్వహిస్తున్నట్టు వివరించారు. 20న శ్రీ కురత్తాళ్వార్ వర్ష తిరునక్షత్రం, 23న అధ్యయనోత్సవాలు సమాప్తం, 24న తిరుమల నుంచి చెంతకు శ్రీ మలయప్ప స్వామి వేంచేపు, 25న సర్వ ఏకాదశి, 26న గణతంత్ర దినోత్సవం, 27న మాస శివరాత్రి, 29న శ్రీ పురంధరదాస ఆరాధన మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. చీరాల పట్టణంలోని స్థానిక గడియార స్తంభం కూడలో పూలే విగ్రహం వద్ద నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక దోపిడీపై ప్రజా సంఘాల నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. చీరాల నియోజకవర్గంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని, అక్రమ రవాణాలను అరికట్టాల్సిన స్థానిక ప్రజా ప్రతినిధులు వీటిని నియంత్రించకపోగా సహకరించడం ఎంతవరకు కరెక్ట్ అని పలువురు ప్రజా సంఘాల నాయకులు అధికార పార్టీ నేతలను ప్రశ్నించారు. చీరాల పట్టణంలోని స్థానిక గడియార స్తంభం కూడలలో పూలే విగ్రహం వద్ద నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక దోపిడీపై ప్రజా సంఘాల నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా పరాకాష్ఠకు చేరిందనడానికి బోయినవారిపాలెంలో జేసీబీని తగలబెట్టిన సంఘటన ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. అటు ప్రభుత్వాన్ని ప్రజలను మోసం చేస్తూ ప్రజా ప్రతినిధుల అనుచరులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా నియోజకవర్గంలో అక్రమ రవాణాలపై చర్యలు తీసుకోకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటిపోయింది. అనేక తప్పులు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా వచ్చింది కొత్త 6 నెలలు కాలేదు అని అనేకం చూస్తూ ఊరుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు అనంటే 6 నెలలు కాదు, నిన్న కాదు, మొన్నే కదా గవర్నమెంట్ వచ్చింది అని. ఇవాళ ఆ చూస్తూ ఊరుకోవటం ఎంతగా బరి తెగించారు అంటే బోయినవారిపాలెం దగ్గర జేసీబీని సాక్షాత్తు తగలబెట్టుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. అది ఒక పేపర్ వస్తే అది ప్రతిపక్ష పేపర్ అనుకోవచ్చు, అన్ని పేపర్లో కూడా కోడై కూసింది. ఏంటి దారుణం! సహజ వనరులు ఈ రకంగా యథేచ్ఛగా చట్ట ప్రకారంగా దోపిడీ చేస్తా ఉన్నారు. ఒక మైనింగ్ అయిందని ఆపేసేసి మైనింగ్ వాళ్ళు పట్టుకుంటున్నారే, లారీలు ఈ రకంగా ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోతా ఉంటే ఈ ప్రాంతానికి కనీసం ఇళ్లు కట్టుకోవడానికి కనీసం ట్రాక్టర్ 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఉండాల్సింది 4,000 రూపాయలు వెళ్ళింది. ఎందుకు ఎంత తేడా రావాల్సి వస్తుంది? ఇసుక ప్రాంతంలో ఇసుక కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రజాప్రతినిధులు ఎందుకు కల్పించారు? మనం ఎన్నుకున్నది మనం ఇసుకని మనం కనీసం పంపిణీ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఇంకా ఏంటి ప్రజాప్రతినిధులు? మన కాపలా కావాల్సినటువంటి ప్రజాప్రతినిధులు మనల్ని దోపిడీ చేస్తా ఉంటే దోపిడీకి లైసెన్స్ ఇచ్చినట్టుగా. ఇసుక దోపిడీ పేరుతో జరుగుతున్నటువంటిది ఆర్థిక ప్రయోజనాలు సంపాదన కోసంగా వాళ్ళు ఎన్నికల్లో పాల్గొని ప్రజాప్రాతినిధ్యం కింద వచ్చారా?
లేకపోతే ఆ విధమైనటువంటి పర్మిషన్స్ని వాళ్ళ పార్టీలు కానీ లేదా భారత రాజ్యాంగం కానీ వాళ్ళకి ఆ హక్కులు దఖలపరిచారా? లేదు ఓటేసి ఎన్నుకున్నటువంటి ప్రజలు ఇవాళ అయ్యా మమ్మల్ని దోచుకోండి, పర్యావరణాన్ని కూడా లెక్క పెట్టకుండా చట్టాలను ఉల్లంఘించి దారి దోపిడీ కంటే ఎక్కువగా మీరు చేసేటటువంటి పనుల్ని మరి మేము ఆమోదిస్తున్నామని ప్రజలు మీకు ఆమోదించి ఓటు వేశారా అన్నది ఈరోజు మన ముందు ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న. మరి వాస్తవానికి ప్రజాప్రతినిధులు ఇద్దరికి సంబంధం లేకపోతే ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి జరిగినటువంటి సంఘటన మీద ఆ నేరస్తులు ఎవరినో తీసుకొచ్చి అరెస్ట్ చేయించాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ఆ వ్యక్తుల్ని ఇప్పటికే వాళ్ళు చర్యలు తీసుకొని అది మాకు సంబంధం లేదని ప్రకటన చేయాల్సిన పని లేదా? ఈ రోజుకి ఎటువంటి స్టేట్మెంట్ లేదు. కానీ బాహాబాహీగా జరిగింది. ఇవాళ మరి పేపర్లోకి వచ్చిన దాన్ని బట్టి కూడా ఆ ప్రక్లైనర్ ఎవరిది అనేది కూడా జేసీబీ ఎవరిది అనేది దానికి లైసెన్స్ ఉందా లేదనేది తెలియనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మేమేమంటున్నామంటే మరి పల్లిపురం మండలంలో జరుగుతున్నటువంటి గ్రావిలు కానీ చీరాల పట్సూరు పరిధిలో ఉన్నటువంటి చినగంజాం కడుపుదలో జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీ కానీ ప్రభుత్వ చట్ట ప్రకారం అనుమతులు లేకుండా జరుగుతున్నటువంటి దోపిడీ. ఈ దోపిడీ అనేది సహజ వనరుల దోపిడీ. సహజ వనరులు సామాజిక ఆస్తి. ఆ సామాజిక ఆస్తి చట్టబద్ధంగా లైసెన్సులు పొందందే తీయడానికి వీల్లేదు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి దోపిడీ ద్వారా ప్రభుత్వం లాయల్టీ ద్వారా వచ్చేటటువంటిది, అదేవిధంగా పర్మిషన్ ద్వారా రుసుము చెల్లించే విధానాన్ని కూడా వీళ్ళు చెల్లించకుండా వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు ఇక్కడ అసౌకర్యం, ప్రజల జీవన భద్రతకి పర్యావరణ సమతుల్యానికి ఇబ్బంది జరుగుతున్నది. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా భవన కార్మికులకు పని లేదు, ఇసుక రేట్లు భారీగా పెరిగిపోయి మేము అధికారంలోకి వస్తే ఇసుకను ఊరికినే ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 5,000 రూపాయలు పెట్టి ఒక ఇసుక ట్రాక్టర్ కొనుక్కునే పరిస్థితి ఉంది. మరి చంద్రబాబు నాయుడు మీరు ట్రాక్టర్ ఉంటే ట్రాక్టరు, టైర్ బండి ఉంటే టైర్ బండి ఉంటే వెళ్ళి డైరెక్ట్గా కొట్టుకొచ్చుకోమని మరి ఆయన చెబుతూ ఉన్నాడు. ఎవరికి చెబుతున్నాడు? అది ఎమ్మెల్యేలకు ఎంపీలకు చెబుతున్నాడు తప్ప సామాన్య ప్రజలని పోయి ఏడన ఇసుక తెచ్చుకుంటే వాళ్ళని ఆపి పోలీసులు ట్రాక్టర్లు పోలీస్ స్టేషన్ల దగ్గర పెట్టి వాళ్ళకి ఫైన్లు వేసి వాళ్ళని ఇబ్బంది గురి చేస్తున్నారు. కానీ అధికార పార్టీ ఎంపీలు వాళ్ళు ఇష్టారాజ్యంగా దోసుకుంటూ మరి ఈరోజు ఇసుకుని ఒక బంగారం కంటే చాలా విలువైన వస్తువులాగా దానికోసం కొట్టుకుంటున్నారంటే ఒక ఎంపీ ఎమ్మెల్యే సిగ్గులేక వాళ్ళకి రోడ్డు మీద ఎలా తిరుగుతున్నారో అర్థం కాని పరిస్థితి. మరి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ ఇసుక మరి ఎవరు పోయిన వారి పాలనలో తగలబెట్టుకున్నటువంటి ఆ జేసీబీ ఎవరిది, ఆ ట్రాక్టర్లు ఎవరివి, వాటి నెంబర్ల ప్రకారం వాళ్ళు చూస్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయాలని, ఇలాంటివి పనులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఈ ఏడాది ఆరంభంలోనే జపాన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. జపాన్ ఎయిర్లైన్స్ కు చెందిన జైల్ 516 విమానం టోక్యో విమానాశ్రయంలో ఆగి ఉన్న కోస్ట్ గార్డ్ ప్లేన్ ను ఢీకొట్టింది. ఆ సమయంలో భారీ స్థాయిలో మంటలు వ్యాపించాయి. మండుతున్న విమానం నుంచి కొందరు ప్రయాణికులు ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీశారు. హనేడా విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు బయటపడగా కోస్ట్ గార్డ్ విమానంలోని 6 సభ్యులు 5 ప్రాణాలు కోల్పోయారు. అమెరికా మాజీ అధ్యక్షుడు నోబెల్ శాంతి గ్రహీత 100 ఏళ్ల వయసులో జమ్మీ కార్టర్ కన్నుమూశారు. 1970 నుంచి 1981 వరకు అమెరికా దేశ అధ్యక్షుడిగా జమ్మీ కార్టర్ డిసెంబర్ 29 మరణించిన విషయాన్ని ఆయన కార్టర్ సెంటర్ ఫౌండేషన్ ధృవీకరించింది. యునైటెడ్ స్టేట్స్ కు 39వ ప్రెసిడెంట్ గా వ్యవహరించిన జిమ్మీ కార్టర్ 1924 అక్టోబర్ 1న జన్మించారు. 2 నెలల క్రితమే 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. జమ్మీ కార్టర్ అమెరికా చరిత్రలోని అత్యంత ఎక్కువ కాలం జీవించిన అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు. ఫిబ్రవరి 23 నుంచి జార్జియాలోని ప్లెయిన్స్ లోని ఆయన నివాసానికి పరిమితమయ్యారు. ఇక్కడే పుట్టి పెరిగిన కార్టర్ పీచ్ స్టేట్ గవర్నర్ గా వైట్ హౌస్ కు పోటీ చేసే ముందు వేరుశెనగ వ్యవసాయం చేశారు. 1940లో యుఎస్ నేవల్ అకాడమీలో, ఆ తర్వాత యుఎస్ నేవీ సబ్మెరైన్ సర్వీసులను పనిచేశారు. కేంద్రంలో రాష్ట్రంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాలే ఉండడంతో అభివృద్ధి సజావుగా జరుగుతుందని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు పథకాలకు సంబంధించి ఏపీని ఎంపిక చేయడంతో పాటు వివిధ పనులకు సంబంధించిన నిధులను కూడా శరవేగంగా విడుదల చేస్తుంది. అలాగే రైల్వేలకు సంబంధించి కూడా ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తోంది. ఇందులో భాగంగా అమరావతి రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయి. దీంతో పాటు రైల్వే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వందే భారత్ స్లీపర్ రైలును ఏపీకి కేటాయించబోతున్నారు. కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందున స్పేసియస్ గా ఉండే ఎస్యూవీ కార్లతో పాటు లగ్జరీ కార్ల పైన మోజు పారేసుకుంటున్నారు. 2024 ప్రతి గంటకు 650 లక్షల పైచిలకు ధర గల లగ్జరీ కార్లు కొనుగోలు చేశారు. 5 ఏళ్ల క్రితం గంటకు 2 లగ్జరీ కార్లు మాత్రమే అమ్ముడయ్యేవి. సంపన్న వినియోగదారుల పునాది క్రమంగా పెరుగుతూ ఉండడంతో ప్రీమియం కార్లకు గిరాకీ పెరుగుతోంది. లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్ గమనించిన కార్ల తయారీ సంస్థలు 2025లో 2 డజన్లకు పైగా కొత్త మోడల్ కార్లను ఆవిష్కరించేందుకు సిద్ధం చేసుకుంటున్నాయి. బేస్ పెరుగుతున్న కొద్దీ 50,000 కార్లు అమ్ముడవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బాక్సింగ్ డే టెస్ట్ లో చివరి రోజు ఆట కొనసాగుతుంది. భారత్ ముందు 340 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ఉంచింది. దీంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ జైస్వాల్ జోడీ ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. 9 ఓవర్లతో 228తో ఐదో రోజు బ్యాటింగ్ వచ్చిన ఆసీస్ బ్యాటర్లు నాథన్ లయన్, స్కాట్ బోలాండ్ మరో 6 పరుగులు మాత్రమే జోడించారు. రెండో ఓవర్లోనూ లైన్ స్టార్ పేసర్ బుమ్రా బౌల్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ కు 234 రన్స్ వద్ద తెరపడింది. దీంతో బుమ్రా 5వ వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల మండలంలో ఇసుక అక్రమ రవాణాపై జిల్లా కలెక్టర్ వెంకటమురళి సీరియస్, బోయినవారిపాలెం ఘటనపై ఆగ్రహం. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన చీరాల రెవెన్యూ ఇన్స్పెక్టర్ 2 వీఆర్ఓలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా చీరాల వామపక్ష పార్టీలు, దళిత బహుజన ప్రజా సంఘాల నేతలు నిరసన ప్రదర్శన. అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్. చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 5 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న వేటపాలెం పోలీసులు. ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలింపు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.